వాక్య ధ్యానం కొరకు 130వ కీర్తన 7వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడండి. నీ మాట చేత మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు దేవుని మీద ఒక వ్యక్తి ఆశ పెట్టుకుంటే కలిగే దీవెనలను ఇక్కడ తెలియచేస్తున్నారు. ఒకటి, కృప దొరుకుతుంది. రెండవదిగా సంపూర్ణ విమోచన. కృప అనగా ప్రేమింపబడటానికి మనం అర్హులం కాకపోయినా దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మనం చూపేటటువంటి ఆ కృప ప్రభువు మీద ఆశ పెట్టుకున్నటువంటి వారికి లభిస్తుంది. రెండవదిగా ఆయన ఏ విధమైనటువంటి బంధకంలో ఒక వ్యక్తి కలిగి ఉన్న సంపూర్ణ విమోచన ప్రభు అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 17వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ప్రభు పరిచర్య నిమిత్తం పలు రీతులుగా బాధను అనుభవించిన ఇర్మియా గారి జీవితాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఎంతో శ్రమను, కష్టమును, బాధను, నొప్పిని, ఈ విధముగా అతడు మానసిక వేదనను కూడా అతడు అనుభవించినటువంటి పరిస్థితి. 17వ వచనంలో అంటున్నారు కదా, నెమ్మదికి నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు. 18వ వచనం, నా బలము ఊడిగననుకుంటుని అంటూ యెహోవా యందు నాకిక ఆశలు లేవు అనుకుంటుని. 19వ వచనం, నా శ్రమను, నా దురవస్థని, త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకునము అని చెప్పి అతడు ఇక్కడ పలుకుటను మనం గమనించగలం. అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి ఇర్మియా గారు 21వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదని ఎంతైనా నమ్మదగిన వాడవు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మనం ఎదుర్కొన్న శ్రమ ఏదైనా, దురవస్థ ఏదైనా, మనం అనుభవించే చేదైన పరిస్థితులు ఏవైనా నిశ్చయంగా ఆయన వాటిని మన జీవితాల్లో నుండి తొలగించి పరిస్థితులన్నిటిని కూడా నూతన పరచగలిగినటువంటి దేవుడుగా ఉన్నారు. కనుకనే విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది అని చెప్పి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కనుక మానవులంగా మనం దేని మీద ఆశ పెట్టుకున్న నిరాశను మనం ఎదుర్కోవచ్చు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయనే మనల్ని సృజించినటువంటి దేవుడు గనుక తన కృపను మనకు అనుగ్రహిస్తారు. సంపూర్ణ విమోచన ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఇర్మియా గారు తను అనుభవించిన ప్రతి పరిస్థితిని గురించి జ్ఞాపకం చేస్తూ విలాప వాక్యంలో 3వ అధ్యాయము 31, 32 వచనాల్లో, ప్రభు సర్వకాలం విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. 33వ వచనంలో, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగు చేయడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, వేటి మీద ఆశ పెట్టుకుని నిరాశను అనుభవించుచున్నారో ఈ దినం మనల్ని కలుగు చేసిన దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఆయనే అనేక పరిస్థితులలో మనల్ని తృప్తిపరచగలరు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను నిశ్చయముగా మీరు దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని ఎంతో ప్రయాసతో చేస్తున్న సేవను మీరు ఆశీర్వదించి అనేక ఆత్మలను దయచేయండి. నూతన సంవత్సర దయాకిరటాన్ని ఈరోజు పొందిన మా ప్రియులను మీరు నిశ్చయముగా దీవించుదురుగాక. కృంగిన వారిని, పలు సమస్యల చేత వేదనలో ఉన్న వారిని ఇప్పుడే మీరు దర్శించుదురుగాక. మా ప్రియులు తలపెట్టిన ప్రతి కార్యము ఆశ్చర్యకరమైన రీతిలో అది సఫలమగును గాక. నేటి దిన దీవెనలు సమస్త విషయాల్లో దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.